హాయ్ హలో నమస్తే, నేను మీ రోజా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా ఈరోజు పాలకూర ఉల్లికారం రెసిపీ తయారు చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకే కాదు, చపాతీస్లో కూడా చాలా బాగుంటుందండి. సో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఊరికి అలా చూసి వదిలేస్తున్నారు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి 3 సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఇవిగోండి వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను దీంట్లో. అండ్ ఈ మిక్స్చర్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం. ఉప్పు, కారం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తని పేస్ట్ అవసరం లేదు, కొంచెం లైట్గా కోర్స్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను అండ్ ఆయిల్ వేసుకోవాలి. నేను క్లోజప్లో చూపిస్తాను మీకు. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పడుతుంది. మామూలుగా మనం ఆకుకూర పప్పు వండుకుంటే జస్ట్ మనం తాలింపులో మాత్రమే నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటాం కదా. సో ఈ కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఉల్లి, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలబ్బా. ఈ పచ్చి వాసన పోకపోతే మాత్రం కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. సో పచ్చి వాసన పోయేంత వరకు, ఆ నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో చక్కగా కుక్ అయిపోయిందండి గ్రేవీ. మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఈ స్టేజ్లో మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఆకుకూర పప్పు, ఆకుకూర ఫ్రై కాకుండా ఒకసారి ఆకుకూర పాలకూర ఉల్లికారం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీస్, పూరీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి పాలకూర అంతా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. చూడండి చక్కగా పాలకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకి రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా పాలకూర ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర ఉడుకుతున్నప్పుడు అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే, ఉల్లి వెల్లుల్లి గ్రైండ్ చేసి ఆ పేస్ట్లో మనం పాలకూర వేసి ఉడికిస్తాం కదా, అసలు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్. ఇంకా ఫైనల్గా దాంట్లో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం అంతా కలిపేసి డిష్ అవుట్ చేయటమే. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్.